వర్షం వల్ల కూల్‌గా ఉంది వెదర్. ఏమైనా తినాలనిపించి తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే పావు కేజీ బియ్యం పిండిలో సొరకాయ తురుము, అలాగే నానబెట్టిన పచ్చిశనగపప్పు, అలాగే పల్లీలు, నువ్వులు, కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డ సన్నగా తరుముకున్నది, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఈ విధంగా కలుపుకొని పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. సొరకాయలో ఉన్న నీరుతోనే పిండి అంతా కలిసిపోతుంది, కానీ నాకు కొంచెం పిండి ఎక్కువైంది, అందుకోసం వాటర్ వేసాను. సో పిండి అంతా నీట్‌గా కలుపుకున్న తర్వాత ఈ విధంగా గిన్నెలోకి వెత్తుకోవాలి. సర్వపిండి గిన్నె ఉంటే చాలా బాగా వస్తుంది. నా దగ్గర లేదు కాబట్టి ఇందులో వేశాను. ఈ విధంగా మధ్యలో హోల్స్ పెట్టుకొని ఇంకా దీంట్లో నూనె వేసుకోవాలన్నమాట. సో హీట్ చేసిన తర్వాత 2 మినిట్స్‌లో కుక్ అయిపోతుంది. ఈ విధంగా మళ్ళీ పైన ఆయిల్ వేసి మళ్ళీ పిండి రాసేటప్పుడు కూడా మనం గిన్నెకి కూడా ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టి 2 మినిట్స్ ఉంచితే ఈ విధంగా అవుతుందన్నమాట. మళ్ళీ తిప్పేసుకోవాలి. సో చాలా చాలా టేస్టీ అయిన సొరకాయ సర్వపిండి రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.